నా ఒక డిజైనర్ స్టూడియోని నేను లాంచ్ చేసిన తర్వాత సో కొత్తగా నా నుంచే ఆ ప్రమోషన్ని స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాము. అదే సేమ్ టైంకి మనకు దసరా కలిసి రావడం. ఈ ఒక్క వీడియోలో కంప్లీట్‌గా నా 9 లుక్స్ ఎలా ఉంది అనేసి చూపిస్తా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయబోతున్నాను అనమాట. సో రెగ్యులర్గా ఎందుకు చేయట్లేదు అంటే యాజ్ ఆల్ యూ నో, చాలా వరకు చాలా వీడియోస్ అన్నీ చూసేశారు, నా డే రొటీన్ కానీ లేదా నా షూట్స్ బీటీఎస్ కానీ. సో మళ్ళీ ఇంకా అది చేసినా కూడా రిపీట్ అవుతుంది అనేసి చేయట్లేదు. బట్ ఇంకా ముందు డెఫినెట్లీ గ్యాప్ లేకుండా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో మీరు చూసేశారు, దానికి అందరూ చాలా మంచిగా విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బికాస్ ఇన్ని రోజులు మీ సపోర్ట్ ఎలాగైతే చేశారో ఇంకా ముందు నా బిజినెస్ వైజ్ కూడా అంతే మీ సపోర్ట్ అంతే కావాలి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు యాజ్ యూజువల్ నా ఒక డిజైనర్ స్టూడియోని నేను లాంచ్ చేసిన తర్వాత సో కొత్తగా నా నుంచే ఆ ప్రమోషన్ని స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాము. అదే సేమ్ టైంకి మనకు దసరా కలిసి రావడం. సో ఈ నవరాత్రి స్పెషల్ ఎందుకు చేయకూడదు, బికాస్ నవరాత్రి అంటేనే మనకు ఆ 9 రకాల లుక్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆ శారీస్, దానికి తగ్గ బ్లౌజెస్ ఇవంతా మనమే ఓన్గా నా డిజైనర్ స్టూడియోలోనే కస్టమైజేషన్ చేసుకొని చేద్దాం అనేసి ప్లాన్ చేసాము. కాబట్టి ఆ ఒక్క స్పెషల్ షూట్ అయితే ఈరోజు నేను చేస్తున్నాను. అండ్ నేనే దగ్గరుండి ఆ 9 కలర్ శారీస్ని తీసుకొని బ్లౌజెస్ నుంచి ఎవ్రీథింగ్ నేను నా ఒక స్టూడియోలోనే చేస్తున్నాను అనమాట. సో కాబట్టి దిస్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో షూట్ అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ ఆ 9 లుక్స్కి తగ్గట్టుగా జ్యువెల్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, మేకప్ అండ్ శారీ అన్నిటి కింద బ్లౌజెస్. సో ఇవంతా నేను ఎలా చేసుకున్నాను అనేసి మీకు ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను అనమాట. అండ్ దీనికోసం మా ఇంటి నుంచి చాలా దూరం ఉన్న లొకేషన్కి అయితే వచ్చాము. లొకేషన్ కూడా అంతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఒక్క కాన్సెప్ట్ మేము ఏదైతే అనుకున్నామో నవరాత్రి స్పెషల్కి అయితే చాలా బాగుంది. కాబట్టి సో షూట్ అయితే ఎలా వస్తుందో చూడాలి. అండ్ చూద్దాం, అలాగే చూస్తూ ఉండండి. ఈ ఒక్క వీడియోలో కంప్లీట్గా నా 9 లుక్స్ ఎలా ఉంది అనేసి చూపిస్తా. అండ్ అఫ్కోర్స్ ట్రెడిషనల్గా నవరాత్రి చేస్తున్నాం అనేసి మెహందీ కూడా వేసుకోవడం జరిగింది. ఈ ఒక్క మెహందీని మాకు మా దుర్గా వేసిందనమాట. ఇక్కడ బాగానే వచ్చింది కానీ ఇక్కడ అంతగా డార్క్గా అవ్వలేదు. అండ్ మెహందీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోయింది. ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను. ఇంకా పారాని పెట్టడం ఎందుకు, మళ్ళీ డిస్టర్బ్ అయిపోతే రెడీ అయినప్పుడు చీరకి అలా అంటుతుంది అనేసి మెహందీ అయితే వేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ లుక్ ఆరెంజ్ శారీతో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ చాలామంది చాలా కలర్స్ని ఒక్కొక్క రోజు అనుకుంటున్నారు. బట్ అల్టిమేట్లీ నాకు మా బెంగళూరు పంతులు గారు ఇచ్చిన కలర్స్ మీదనే మేము వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ మాకు ఆరెంజ్ ఇచ్చారు డే 1కి. సో కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ లుక్కి అయితే రెడీ అయిపోతున్నాం. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆల్రెడీ ఈ ఒక్క శారీ లుక్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆల్రెడీ మీరు నా ఇన్స్టా పేజ్లో చూసే ఉంటారు. సో ఈ 9 లుక్లో ఇది నా మొదటి లుక్. అంటే ఈ ఫస్ట్ శారీ వాజ్ ఆరెంజ్ కలర్. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఉన్న 9 కలర్స్లో దిస్ ఇస్ మై ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు. ఈ ఒక్క ఆరెంజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ మీదనే నేను వర్క్ అని చేయడం జరిగిందనమాట. సో ఈ గోల్డ్ వర్క్ తో మొత్తం కంప్లీట్గా అయితే వర్క్ చేపించాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషలీ అన్ని రకాల 9 లుక్స్కి 9 లొకేషన్స్ యూజ్ చేయాలని అనుకున్నాము. కాబట్టి సో ముందుగా మొదటి రోజు ఈ మండవా హౌస్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ మండవా హౌస్లో కొంచెం అంటే చాలా ఈ మార్నింగ్ ఫీల్ లాగా చేద్దాము అనేసి స్మోక్ అంతా యూజ్ చేసి షార్ట్ అయితే తీస్తున్నాము. సో మీరే చూస్తున్నారు కదా, దీని వెనక నేను ఎలా కనిపించాలనేసి మా టీం వాళ్ళు కూడా అంతే ఎంత కష్టపడుతున్నారో మీరే చూస్తున్నారు. సో అఫ్కోర్స్ ఈ శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్ కావాలి అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మీకు, శోభా శెట్టి డిజైనర్ స్టూడియో. సో మా స్టూడియోకి మీరు విజిట్ అవ్వచ్చు. అండ్ మీకు ఎలాంటి కాస్ట్యూమ్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా హ్యాపీగా మేము కస్టమైజేషన్ చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ అంతేకాకుండా నేను కట్టుకున్న ఈ ఆరెంజ్ శారీ కూడా అవైలబుల్గా ఉంది. సో టు విజిట్ శోభా శెట్టి డిజైనర్ స్టూడియో.
యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మ్యాక్సిమం ఒక్క రోజులో 3 లుక్స్ అని అనుకున్నాం. అంటే ఈచ్ డే 3 లుక్స్ అనుకుంటే 3 డేస్లో 9 లుక్స్ ఫినిష్ చేయొచ్చని అనుకున్నాము. కానీ మనం అనుకున్నట్టుగా ఏమైనా జరుగుతుందా? అస్సలు జరగలేదు. అండ్ దట్టు ఫస్ట్ డే కాబట్టి షూట్ అయితే చాలా డిలే అయిపోయింది. స్టార్ట్ చేసే లోపే మధ్యాహ్నం అయిపోయింది. సో ఇది సెకండ్ లుక్ అనమాట. ఈ ఒక ఎల్లో శారీ అండ్ డే 2 ఎల్లో అండ్ ఎల్లోకి కాంబినేషన్ అంటే నేను గ్రీన్ అనుకున్నాను. బట్ అంతగా బాగోదేమో అనుకొని మళ్ళీ పింక్ అయితే కాంబినేషన్ చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది. సో ఇందాకే చెప్పినట్టు ఆల్మోస్ట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో అప్పటికే నా మొహం కూడా మీరు చూస్తున్నారు కొంచెం చాలా డల్గా అయిపోయింది. బికాజ్ నేను అనుకున్నట్టు 3 లుక్ ఫినిష్ చేయలేకపోయాను కదా అనేసి కొంచెం డిసప్పాయింటెడ్. అండ్ దాంతోపాటు డేలో ఇంకొన్ని షార్ట్స్ తీయాల్సింది. సో లైటింగ్ కూడా పోయింది కదా అనేసి క్వైట్ డిసప్పాయింటెడ్ బట్ స్టిల్ హ్యాపీ బికాజ్ ఫైనల్లీ అట్లీస్ట్ ఒక 2 లుక్స్ అయితే ఫినిష్ చేసాము కదా అనేసి. ఈ ఒక ఎల్లో శారీస్ అయితే నాకు చాలా 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 బాగా అనిపించింది. అండ్ పర్సనలీ నాకు ఎల్లో కలర్ చాలా బాగా నచ్చుతుంది. సో లిటరలీ ఈ ఒక డే 2 అంటే డే 1లోనే ఈ సెకండ్ లుక్ ఫినిష్ చేసేలోపు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకొక లుక్ అయితే చేయలేదు. సో ఇంకా అప్పటికే 9:45 అవుతుంది కాబట్టి సో డే 1లో అయితే ఈ ఒక్క లుక్ తోటి షూట్ని అయితే ప్యాకప్ చేసేసాము. సో ఇది డే 2 అనమాట. సో డే 1లో జరిగిన మిస్టేక్ అయితే డే 2లో అయితే రిపీట్ చేయకూడదు అనేసి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. సో నో మ్యాటర్ వాట్ ఈ రోజు అయితే 3 లుక్స్ అయితే ఫినిష్ చేయాలని అనుకున్నాము. సో డే 2లో మొదటిగా వచ్చేసి బ్లూ శారీ. సో ఇక్కడ ఏంటంటే నేను 9 కలర్స్ని కూడా చాలా ఆర్డర్గానే వెళ్దామని అనుకున్నాము కాబట్టి సో ఇంకా ఈ బ్లూ శారీ అయితే లిటరలీ నేను పోస్ట్ చేసిన తర్వాత సో మెనీ ఎంక్వైరీస్ అనమాట. ఈ శారీకి అడిగినంత ఎంక్వైరీ సో ప్రాబబ్లీ 9 శారీలో ఏ శారీకి అంత ఎంక్వైరీస్ రాలేదు. బట్ ఎస్ ఇంకోటి ఏంటంటే డెఫినెట్లీ ఈ బ్లూ శారీ ఆల్రెడీ మేము చాలామందికి డెలివరీ కూడా చేసాము. అండ్ మీకు ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక శారీ కావాలి అంటే డూ విజిట్ శోభా శెట్టి డిజైనర్ స్టూడియో. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మాకు డిఎం చేయొచ్చు. అండ్ అంతేకాకుండా కింద నేను మా వాట్సాప్ నెంబర్ని కూడా మెన్షన్ చేశాను, దీనికి కూడా మీరు డిఎం చేయొచ్చు. అండ్ డే 2లో ఈ ఒక బ్లూ శారీతో ఇంకా మండప హౌస్లోనే దుర్గామాతకి పూజా సీన్స్ అని చేసేలాగా పెట్టుకున్నాం అనమాట. చాలా 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 బాగా వచ్చింది. అండ్ నాకు ఎస్పెషల్లీ కంప్లీట్ ఎంటైర్ లుక్ అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ జనరల్గా కొంచెం రాయల్ బ్లూ అయితే నాకు నచ్చదు. బట్ ఈ ఒక్క శారీ వేసుకున్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్లీ బ్లూ కూడా నాకు కొంచెం ఫేవరెట్గా అయిపోయింది అనమాట. సో ఈ శారీలోనే వచ్చిన బ్లౌజ్ మీదనే నేను కొంచెం వైట్ కాంట్రాస్ట్ లాగా దానికి కొంచెం మగ్గం వర్క్ అట్లా డిజైన్ చేసాను అనమాట. అంటే నాట్ సచ్ హెవీ, మళ్ళీ హెవీగా చేపించేసి డామినేట్ అయిపోతుంది బికాజ్ ఆల్రెడీ కలర్ డార్క్ ఉంది కాబట్టి. సో కొంచెం నీట్గా ఎలిగెంట్గా ఈ వర్క్ అయితే చేయడం జరిగింది. సో ఇంకా 4th లుక్లో గ్రీన్ శారీ. సో మీరు ఏదైతే ఈ గ్రీన్ శారీ చూస్తున్నారో ఇట్స్ అ పైథానీ గ్రీన్ శారీ అనమాట. ఇంకా పైథానీ అంటేనే మాకు చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇంకా దాని మీద మగ్గం వర్క్ అట్లా ఇట్లా చేయడం కన్నా కొంచెం పెయింటింగ్ ఏదైనా ట్రై చేద్దాము అనేసి శారీ మీద పెయింటింగ్ అయితే ట్రై చేయించాను. సో బ్లౌజ్కి మాత్రమే నేను అమ్మవారు పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ స్లీవ్స్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో ప్యారెట్ కూడా చేసామన్నమాట. సో ఇంకా 5th లుక్ అనమాట. సో 5th గ్రే. ఆ గ్రే అంటేనే నాకు ఎప్పుడు చాలా డల్గానే అనిపిస్తుంది. ఆ గ్రే ప్రతిసారి కూడా అంతే. ఐఎమ్ పర్సనలీ ఐ డోంట్ లైక్ గ్రే కలర్ అనమాట. సో గ్రేకి ఇంకా ఏ కలర్ కాంట్రాస్ట్ చేద్దామని ఆలోచించినప్పుడు మరూన్ అయితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. అండ్ శారీలోనే ఉన్న జస్ట్ అదే ఒక గ్రే షేడ్ని తీసుకొని బ్లౌజ్ మీద వర్క్ చేయడం జరిగింది. సో బట్ ఇట్స్ లుక్ చాలా 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 బాగుంది అనమాట. కట్టుకున్న కింద ముందు కొంచెం గ్రే కలర్ అబ్బా అనుకున్నాను, కానీ వేసుకున్న తర్వాత చాలా 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 బాగా అనిపించింది. సో గ్రే అంటేనే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నా హెయిర్ స్టైల్ కానీ ఆ మేకప్ ఆ జ్యువెలరీ కూడా అంతే కొంచెం చాలా సింపుల్గానే వెళ్ళిపోయాము. అండ్ బ్లౌజ్ ఏదైతే ఉందో మరూన్, సో దానికి గ్రే మీద జ్యువెలరీ అయితే మరూన్ కలర్ హైలైట్ చేసుకున్నాను కాబట్టి చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఒక లొకేషన్లో ఈ ఒక సెటప్, ఈ టెంపుల్ సెటప్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలా రియాలిస్టిక్గా అనిపించింది. సో ఇక్కడే అయితే షూట్ చేయడం జరిగింది. ఇంకొంచెం బయట చేద్దామంటే అప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా వర్షంలోనే కాస్త తడుస్తూ అలా ఇలా మేనేజ్ చేసుకొని చేసాము. అప్పటికే టైం కూడా ఆల్మోస్ట్ 8:45 దాకా అయిపోతుంది. ఇంకా ప్యాకప్ అయితే చెప్పేద్దాము. బట్ డే 2లో అయితే మనం ఏదైతే అనుకున్నామో 3 లుక్ అయితే ఫినిష్ చేయాలని అనుకున్నాము. సో 3 లుక్స్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా డే 2 షూట్ అయితే ప్యాకప్ చేసేసాము. సో ఇంకా డే 3
డే 3లో అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ రెడ్ శారీ అయితే వేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఆఫ్ కోర్స్ రెడ్కి గ్రీన్ కాంబినేషన్ అంటే చాలా 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 బాగుంటుంది. అండ్ ఈ రెడ్ శారీ మీద మీరు ఏదైతే ఈ వర్క్ని చూస్తున్నారో దిస్ కుందాన్ వర్క్ నాకు చాలా 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 ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇది కూడా చాలామంది ఎంక్వైరీ చేశారు అండ్ చాలామంది ఈ ఒక్క డిజైన్ కస్టమైజేషన్ కూడా చేయించుకున్నారు. ఐ హోప్ ఎవరైతే చేసుకున్నారో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నాకు కూడా ఇది చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత హెవీగా కూడా లేదు, అలానే సింపుల్గా కూడా లేదు. సో మనకు ఎప్పుడైతే కొంచెం చాలా ట్రెడిషనల్గా వింటేజ్ లుక్ కావాలి, కొంచెం ఎలిగెంట్గా అనిపించాలి అంటే అప్పుడంతా ఇలాంటి ఒక డిజైన్ని ట్రై చేస్తే చాలా బాగుంటుందని అనిపించింది. సో ఇంకా థర్డ్ లొకేషన్ ఇంకా వేరే స్టూడియోకి అయితే రావడం జరిగింది. ఇంకా కంప్లీట్గా ఇంకా ఈ టెంపుల్ సెటప్తోనే ఈ రెడ్ లుక్ అయితే చేసేస్తున్నాము. సో మీరే చూస్తున్నారు కదా. అండ్ ఈరోజు అయితే ఎస్పెషల్లీ అందరూ చాలా అలసిపోయాము బికాస్ కంటిన్యూస్గా షూట్ చేయడం వల్ల. అండ్ దట్టు చాలా ఎండ కూడా పొద్దున్నే స్టార్ట్ చేసాము కాబట్టి ఎండ కూడా చాలా వరకు అనిపిస్తుంది. సో అప్పటికి ఈరోజు ఇంకా రిమైనింగ్ 3 లుక్స్ ఫినిష్ చేస్తామా లేదా అనేసి అనుకున్నాము. కానీ సో ఫైనల్లీ మేము అనుకున్నట్టు రెడ్ శారీ లుక్ కూడా అంతే చాలా 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 బాగా వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పింక్ శారీ. సో పింక్ శారీ అయితే ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. నాకు ఎప్పుడైనా సరే ఎస్పెషల్లీ ఒక లైట్ పింక్ అనేది నాకు చాలా 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 ఫేవరెట్. అండ్ దానికి తగ్గట్టుగా ఈ పింక్ కలర్ జ్యువెలరీకి పింక్ కలర్ శారీకి ఈ పింక్ జ్యువెలరీ చాలా మంచిగా అనిపించింది. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ లుక్ అనే చెప్పొచ్చు. చాలా మంచిగా నీట్గా అనిపిస్తుంది. అండ్ పింక్ శారీతో షూట్ అయితే చేస్తున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్క వీడియోలో కూడా దుర్గామాతని పెట్టుకొని అమ్మవారికి పూజ చేసి నిజమైన పూజ చేసి కొబ్బరికాయ కొట్టే పూజ అయితే స్టార్ట్ చేసాం అనమాట. అంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా హ్యాపీగా షూట్ అంతా మంచిగా జరగాలి అనేసి. సో మనం అనుకున్నట్టుగానే మంచిగా షూట్ అని చేయడం జరిగింది. సో డే 3లో షూట్ ఫినిష్ చేయాలి కానీ అది మనం అనుకున్నట్టు జరగలేదు. సో డే 4కి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం జరిగింది. 4th డే షూట్ కూడా ప్లాన్ చేసాం అన్నమాట. సో ఇంకా ఇది పర్పుల్ శారీ వచ్చేసి ఇంకా 8th శారీ అనే చెప్పొచ్చు. సో దీనికి కాంట్రాస్ట్గా నేను కొంచెం ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే చేయించుకున్నాను అనమాట. అంటే నియాన్ గ్రీన్ అయితే పర్పుల్ని డామినేట్ చేసేస్తుంది కదా అనేసి ఈ గ్రీన్ శారీ మీద ఈ పర్పుల్ శారీని అయితే వేసుకున్నాము. అండ్ ఈ ఒక లొకేషన్లో అయితే అసలు చెప్పలేమండి. ఎందుకంటే టెంపుల్ అంత రియల్ టెంపుల్లోనే షూట్ చేస్తున్నట్టు నాకు ఫీల్ వచ్చిందనమాట. ఇట్స్ అమేజింగ్. చాలా 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 బాగా అనిపించింది నాకు ఎస్పెషల్లీ టెంపుల్ సెటప్. అండ్ యాజ్ యూజువల్ ఆ రోజు కూడా అంతే కొంచెం వర్షం వస్తుంది అనేసి మాకు కూడా అనిపించింది. కాబట్టి లేట్ చేయకుండా 2 లుక్స్ ఫాస్ట్గా ఫినిష్ చేద్దామనేసి కొంచెం ఆఫ్టర్నూన్ లోపే ఈ పర్పుల్ కలర్ శారీ లుక్ అయితే ఫినిష్ చేసేసాము. సో మనము ఏదైతే అనుకున్నట్టు పర్పుల్ శారీ మీద షూట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ని లైట్స్ తోటి రీల్స్ షూట్ చేస్తున్నాం అనమాట. మీరు చూసుంటారు కానీ ఇన్ని లైట్స్ తోటి షూట్ మేబీ చూసుంటారు అనుకుంటా. ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ రావాలి అనే ఒక్క కోరిక మీద ఇన్ని లైట్స్ ని మా అన్న వాళ్ళు అరేంజ్ చేశారనమాట. అసలు గ్రేట్ఫుల్. కానీ అవుట్పుట్ చూడాలి ఎలా వస్తుందో. బట్ ఇక్కడున్న ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది అవుట్పుట్ కూడా ఎక్సలెంట్ గా వస్తుంది అనేసి. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు ఆల్రెడీ లాగ్ పెట్టాను అంటే వీడియో పోస్ట్ చేసే ఉంటాను. ఎవరైనా ఇంకా ఈ వీడియో చూడలేదు అంటే ప్లీజ్ శోభా శెట్టి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి నా 9 లుక్స్ ది కూడా వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసాము. నా లుక్ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్ గా పెట్టాము కాబట్టి టు చెక్అవుట్. ఇంకా 9th శారీ
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వైట్ ఈజ్ ఆల్వేస్ ఫేవరెట్, అందరికీ చాలా ఫేవరెట్ వైట్. సో నాకు కూడా అంతే. ఇంకా ఈ ఒక వైట్ శారీని అయితే చేయడం జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు నవరాత్రిలో 9 డేస్లో ఫస్ట్ శారీ వచ్చేదే వైట్, కానీ ఇక్కడ నేను రివర్స్లో చేశాను. ఫస్ట్ డే ఉన్న శారీని నేను లాస్ట్ డే చేశాను అనమాట. ఎందుకంటే ఈ వైట్ శారీ మీద నేను చాలా కొంచెం డిఫరెంట్గా చేయాలనేసి ఎప్పటి నుంచో అనుకున్నాను. కోనర్లో మొత్తం ఈ లోటస్ సెటప్ అంతా వేసి చేయాలనేసి అనుకున్నాను. సో కాబట్టి అఫ్కోర్స్ మళ్ళీ మధ్యలో కానీ లేకపోతే ఫస్ట్ డే కానీ అలా చేస్తే తడిచిపోతాం కదా వాటర్కి. సో మళ్ళీ నెక్స్ట్ లుక్ రెడీ అవ్వాలి అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, టైం కూడా సెట్ అవ్వదు కదా అనేసి. సో కోనేరులో మొత్తం ఈ ఐస్ అంతా యూజ్ చేసి ఆ లోటస్ మధ్యలో ఇలా చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఎలాగైతే కావాలని అనుకున్నానో అది అద్భుతంగా వచ్చింది. అండ్ ఉన్న 9 లుక్స్లో 9 సాంగ్స్లో 9 వీడియోస్లో దిస్ వాజ్ మై మోస్ట్ ఫేవరెట్ వీడియో అనేది చెప్పొచ్చు. సో ఇది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో నన్ను ఇంత అందంగా చూపించడానికి మన వర్క్ కానీ మన వీడియో కానీ చాలా రావాలి అంటే అది ఒక్కరి వల్ల అస్సలు హైలీ ఇంపాసిబుల్ అండి. దీని వెనక అఫ్కోర్స్ మై బ్రదర్ అనే చెప్పొచ్చు, మై సుబ్బు లేకపోతే ఇదంతా అవ్వడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ ఈ టీం ఏదైతే ఉన్నారో వీళ్ళు టీం మాత్రమే కాదు, వీళ్ళు ఏమంటారు మన ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ అనే చెప్పొచ్చు నాకు, ఎస్పెషల్లీ సుబ్బు. సో గైజ్ యు ఆర్ అమేజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఎవరికి థ్యాంక్ చెప్పినా తక్కువ అయిపోతుంది. బికాస్ ఈ 4 days మనం ఎంత స్ట్రగుల్ అయ్యామో దాని వెనక మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో నాకు అంతా తెలుసు. డే అండ్ నైట్ చేసాము. సో ప్రాబబ్లీ ఇంత కష్టపడ్డాం కాబట్టి ఈ రిజల్ట్ అంతా ఇక్కడ తెలుస్తుంది. అండ్ సో గైస్ మీకు కూడా అంతే. మీరు ఎటువంటి వెడ్డింగ్ ప్లాన్ చేస్తుంటే, వెడ్డింగ్ ప్రీ షూట్ కానీ మీ వెడ్డింగ్ కానీ ఎటువంటి మీ ఇంట్లో అకేషన్స్ ఉన్నా కూడా మీ మెమొరీస్ని ఇంకొంచెం హ్యాపీగా మీకు విత్ మెమొరీతో అన్నీ చేసిస్తారు అంటే అఫ్కోర్స్ అది మన ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ వాళ్ళు. సో వాళ్ళ కాంటాక్ట్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఎవరైతే మీ ఒక స్పెషల్ మూమెంట్ని బ్యూటిఫుల్గా చూడాలని అనుకుంటున్నారో సో ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్. డెఫినెట్లీ మిమ్మల్ని అయితే వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు, అంత మంచిగా చేసిస్తారనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది నా ఎంగేజ్మెంట్ షూట్స్ని కూడా వీళ్ళే చేశారనమాట. ఆ ఆల్బమ్ అయితే అసలు ఫర్ ఎవర్ అండి. బికాజ్ నాకు పిల్లలు పుట్టి మా పిల్లలకి చూపిస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారంటే ఈ ఆల్బమ్ చూస్తుంటే నేను అప్పుడప్పుడు ఇమాజిన్ చేసుకుంటాను అనమాట. సచ్ అ గుడ్ వర్క్, చాలా బాగుంది. సో మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి. సో ఇది అనమాట గైస్. లిటరలీ టైర్డ్ అయిపోయాము. కానీ ఈ వీడియోస్ మధ్యలో నేను మీకు ఎండ్ కూడా ఇవ్వడం మర్చిపోయాను అనమాట. ఈ 9 days లుక్ 9 లుక్స్ చాలా బాగా వచ్చింది. ఎవరైతే చూడలేదో ప్లీజ్ శోభా శెట్టి అఫీషియల్ పేజ్కి అయితే మీరు చెక్ చేయొచ్చు. మా 9 లుక్స్లో మీకు ఏ శారీ కానీ బ్లౌజ్ కానీ ఏది నచ్చినా కూడా వీఆర్ రెడీ టు కస్టమైజ్. మీకు ఏ లుక్లో ఉన్నా ఏ శారీస్ కావాలన్నా బ్లౌజ్ కావాలన్నా శోభా శెట్టి డిజైనర్ స్టూడియోకి అయితే డిఎం చేయండి, ఆర్ఎల్స్ మా స్టూడియోకి విజిట్ అవ్వండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నా నెక్స్ట్ వీడియోలో నా స్టూడియో లాంచ్ ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది చూపిస్తారనమాట. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.